క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 90వ అధ్యాయము 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ చదవబడిన ఈ లేఖన భాగాన్ని మనం గమనించి చూసినప్పుడు దైవజనుడు భక్తుడైనటువంటి మోషే దేవునికి ఇలాగ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మా జీవిత దినాలు, మా బ్రతుకులు అన్నీ ఉత్సాహంగా సంతోషంగా జీవించాలంటే ఏం కావాలని అడుగుతా ఉన్నాడంటే, నీ కృపతో మమ్మను తృప్తిపరచు. మన బ్రతుకులో సమాధానము, నెమ్మది, సంతోషము, ఉత్సాహం ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే దేవుని కృప ఎంతో అవసరం. అందుకనే నా కృప నీకు చాలు అని అంటాడు. ఎందుకంటే అర్హులు కాకపోయినప్పటికీ మన పట్ల దేవుడిచ్చేటువంటి అవకాశమే కృప. ఆయన కృప నిరంతరం ఉండేది. ఆయన కృప మనల్ని ఎన్నడూ కూడా విడవకుండా ఉండేది. కాబట్టి మనం దేవుని యొక్క కృపలో ఉన్నప్పుడు మన జీవితాలు తృప్తిపరచబడతాయి, ఉత్సాహంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ భక్తుడు ఎరిగి, ఆయన మమ్మల్ని తృప్తిపరచు, సంతోషమైనటువంటి జీవితం దయచేయమని దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కీర్తనాకారుడు రాజైన దావీదు 23వ అధ్యాయం 6వ వచనంలో, నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఎందుకు వస్తాయి అంటే, నేను దేవుని యొక్క కాపుదల్లో నా జీవితం ఉంటుంది కాబట్టి. ఆయన నన్ను భద్రపరిచేవాడు, సంరక్షించేవాడు, పోషించేవాడు, నన్ను విడిపించేవాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నేను నివసించడానికి నా మనసును సమ్మతించుకున్నట్లయితే నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేములే నా వెంట వచ్చునంటాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉండటానికి మనం ఇష్టపడాలి. అదేవిధంగా మీరు చూసినప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక మీరు చూస్తే, అక్కడ సొలొమోను రాసిన అధ్యాయంలో అక్కడ అంటాడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, నా ఉపదేశములు నీవు మరువద్దు, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. దేవుని యొక్క మాటల్ని మనం గైకొన్నప్పుడు, ఆ మాటలను గనక మనం మరువకుండా ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి మేలులు ఏంటంటే అక్కడ దీర్ఘాయువు, సుఖజీవనము, శాంతి అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి ఇవన్నీ దేవుని దగ్గర నుంచే మనకు దొరుకుతాయి. పౌలు గారు అంటాడు, ఏ విషయమందు మీరు చింతించక ప్రార్థనాపూర్వకంగా మీ విన్నపాలు మీరు దేవునికి తెలియచేయండి. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలిగా ఉండును. కనుక ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు మీరు ఆనందించడి. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభువులో ఆనందకరమైన జీవితం మనం జీవించాలంటే ఒకటి, దేవుని కృప ఎంతో అవసరం. అందుకనే మోషే, దేవా నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు ప్రభు అని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. భక్తుడైన దావీదు అంటా ఉన్నాడు, ప్రభువా నీ మందిరంలో నేను నివసిస్తాను, కనుక నీవు నాకు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు కలుగు చేసే దేవుడు అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. సొలొమోను ఇక్కడ అంటా ఉన్నాడు, ఆయన కట్టడలు, ఆజ్ఞలు మనం గైకొన్నప్పుడు, మరవకుండా ఉన్నప్పుడు అవి మనకు దీర్ఘాయువును, సుఖజీవను, శాంతిని కలుగు చేస్తాయి. కాబట్టి అట్టి కృప దేవుడు మీకు మెండుగా అనుగ్రహించును కాక. ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా వందనాలు. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపు చేయమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి సంతోషము, సమాధానము, నెమ్మది నీ కృపతో నాయన మెండైన దీవెన దయచేయమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఆమెన్. అందరికీ వందనాలు.